మృతదేహాన్ని తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపడుతున్నారు. ఒక్కసారి సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. అక్కడ మరి ప్రత్యర్థులు ఎవరు? కావాలనే మధుని మట్టుపెట్టారా? గతంలో మధు ఒక హత్య కేసులో, అప్పుడున్న సర్పంచ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. మధు మాజీ సర్పంచ్గా కూడా పనిచేశాడు. సో మొత్తం మీద మధుని మట్టుపెట్టారా? ఒక్కసారి ఆ ఫ్యామిలీ ఎంతగా బాధపడుతుందో వాళ్ళ ఆర్తనాదాలు వినే ప్రయత్నం చేద్దాం. ఏడున్నావు మధు అంటే, బావా నేను క్యాంప్ ఆఫీసులో ఉన్న బావా అని చెప్పిండట. రామధు అని అంటే వస్తున్న బావా అని అన్నాడంట. మళ్ళా ఫోన్ చేస్తే ఇక ఎత్తట్లేడు. ఇక వస్తాడేమో అనుకున్నాము. పంచాయతీలో ఉంటే ఎవరు ఫోన్లు ఎత్తాడు, ఫోన్ సైలెంట్ లో పెడతాడు. ఇక అసలుకే ఎత్తట్లేడు. మాయా నా బంగారము, నా బండెత్తు, నా బండెత్తు, కళ్ళ వస్తుంది అనుకోనే నా బండెత్తు, నాకు ఇష్టమైన బండెత్తు, నా ప్రేమ గల బండెత్తు, పుట్టిన తిట్టిన నా బండెత్తు ఎమ్మటే ఉంటాను. నాకు చిన్న చిన్న పిల్లలు, నాయన బండెత్తు, నా ప్రేమ గల బండెత్తు, పుట్టిన తిట్టిన నా బండెత్తు ఎమ్మటే ఉంటాను. నాకు చిన్న చిన్న పిల్లలు, నా బిడ్డ లేదే తండ్రిలేదే ఉండరు. అయ్యో దేవుని గడ్డ నాయమయ్యో, నా భర్త ప్రాణం ఎంత తలడించిందో, నా బంగారము పోయినావు, ఎవరు తీసుకుపోయారు, ఎందుకు పోయినావు, మాకేమి చెప్పలేదు. మళ్ళా వస్తా అని చెప్పినావు, ఇక రాలేదు. ఇక ఫోన్ ఎత్తట్లేడు. మా అయ్య ఏమి చేతును. ఎన్ని గంటలకు తెలిసిందమ్మా నీకు? 2:30 అయింది. అక్కడికి తీసుకుపోగానే ఇదేనా చూడువే, ఇదేనా చూడువే అనంటే తన భార్య మాట్లాడుతూ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నానంటూ బావకు చెప్పాడు. దాని తర్వాత వస్తున్నా కాసేపట్లో అన్నాడు. దాని తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడు. సాధారణంగా సెటిల్మెంట్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా సెటిల్మెంట్లో ఉన్నప్పుడు నా భర్త ఫోన్ ఎత్తడు అంటూ తన భార్య చెప్పుకొస్తుంది, మధు భార్య. మొత్తం మీద ఫోన్ ఎత్తకపోవడం, దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే మధుని 3 ముక్కలుగా నరికి మరి 3 గోనె సంచుల్లో వేసి ఎస్ఆర్ఎస్పి కాల్వలో పడేశారు. 3 ముక్కలుగా నరికేంత ఇంత కిరాతకంగా మరి నరికి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, ఏ సమయంలో? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి అచ్యుత్ అందుబాటులో ఉన్నారు. అచ్యుత్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అచ్యుత్, చెప్పండి, మధు హత్యకి సంబంధించి ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అసలు? గుడ్ మార్నింగ్ కళ్యాణ్. సూర్యాపేట జిల్లాలో కూడా దారుణం చోటు చేసుకున్నామని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి మాజీ సర్పంచ్ భర్త మధు ఎర్కారం, గతంలో ఎర్కారం సర్పంచ్ గా పనిచేసిన మధు రాత్రి అతి దారుణంగా కూడా హత్యకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ హత్య ఎవరైతే అంటే ఎర్కారం మధు ఉన్నాడో, ఎర్కారం మధు గతంలో ఒక మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. నిందితుడిగా ఉన్న క్రమంలో కూడా అప్పటి నుంచి కూడా ఇతని మీద స్కెచ్ వేసినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న ఉదయం 11 గంటలకు ఇంటర్ నుంచి బయటకు వెళ్ళిన మధు ఇక తిరిగి రాని రోగాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆ భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా 2 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడిండు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేస్తే ఫోన్ రాకపోవడంతో కూడా ఈమెకు అనుమానం వచ్చి సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మా భర్త మిస్సింగ్ అయ్యాడని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు గాలింపు ఎప్పుడైతే ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 11:30 ప్రాంతంలో కూడా ఇదే ఎర్కారం గ్రామ స్టేజ్ వద్ద అతి దారుణం కూడా చంపి గోనె సంచులు మూట కట్టి కూడా కాల్వలో పడేసిన పరిస్థితి కనపడుతుంది.
కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మొత్తం కూడా ఈ హత్యకు, నా భర్త హత్యకు కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమని కూడా చెప్తున్నారు. గతంలో 7 సంవత్సరాల నుంచి కూడా నా భర్త మీద స్కెచ్ చేశారు. ఆ స్కెచ్ చేసి కూడా హత్య చేశారని కూడా చెప్తున్నారు. మేము 7 సంవత్సరాల నుంచి ఎర్కార గ్రామం నుంచి సూర్యాపేట గ్రామంకి వచ్చి సూర్యాపేటలోనే నివసిస్తున్నాము. ఇటు నివసిస్తున్న క్రమంలో కూడా ఈ మర్డర్ జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం భార్య మాత్రం నిన్న పిటిషన్ ఇచ్చిన తర్వాతనే కూడా ఇది వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఒకటే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే నా భర్తను పొట్టన పెట్టుకున్నారని కూడా భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. కళ్యాణ్, రైట్ అచ్యుత్, ప్రస్తుతానికి కేసు నమోదు చేశారా? ఎవరైనా ఎవరినైనా ప్రాథమిక విచారణ చేశారా? రైట్ మధు, కళ్యాణ్, మొత్తం కూడా ఆ కేసు నమోదు చేశారు. మొత్తం పికెటింగ్ నిర్వహించారు. ఎర్కార గ్రామం కూడా అదొక కొంచెం క్రిటికల్ గ్రామ పంచాయతీ. అంటే అక్కడ ఎక్కువ కూడా ఇట్లాంటి గొడవలు జరుగుతుంటాయి కాబట్టి ఎమ్మటి సమాచారం రావడంతో ఆ పోలీసులు అక్కడ పికెటింగ్ నిర్వహించారు. మొత్తం కూడా దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను పట్టుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. కానీ మొత్తం కూడా పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఏం సమాచారం ఇవ్వట్లేదు. అంటే ఏమైనా సమాచారం ఇస్తే మాత్రము మళ్ళా అదే గ్రామంలో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా శాంతి భద్రతలు భంగం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కూడా మొత్తం కూడా ఆ నిందితుల కొరకే వేట కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్, రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మధు ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మధ్యలో ఒకసారి తన భార్యతో మాట్లాడినట్టు తెలుస్తుంది. సాయంత్రం 8-9 గంటల తర్వాత తను ఫోను ఎత్తకపోవడంతో 11 గంటల సమయంలో పోలీసులని ఆశ్రయించింది ఆ భార్య. తమ భర్త కనిపించకుండా పోయారు, ఫోన్ ఎత్తట్లేదు, ఏదో జరిగి ఉండొచ్చని. ఉదయానికల్లా చూస్తే మధుని 3 ముక్కలుగా నరికి మరి ఎస్ఆర్ఎస్పి కెనాల్లో పారేశారు. ఎంత కిరా